ఆ గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల అధికారుల నిర్వాహం ఈ పరిస్థితికి దారితీసింది. ఇద్దరికి సర్పంచ్ గా గెలిచినట్లు ధ్రువపత్రాలు ఇవ్వడంతో ఈ సమస్య తలెత్తింది. ఆ ఊరికి ఎవరు సర్పంచో తెలియని సందిగ్ధం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేడు సర్పంచ్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. అధికారులు ఎవరి చేత సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేయిస్తారనేది ఆసక్తిగా మారింది. సుజాత సర్పంచ్ అభ్యర్థిగా ఒక ఓటుతో గెలిచాను. అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారము దానికి అడ్డుపడుతున్నారు. ఈ ఎన్నికల పత్రం మాకు మేము గెలిచామనేసి ఎన్నికల పత్రము మేడం గారు రాసిచ్చారు. వాళ్ళు ఓడిపోయామని సైన్ కూడా చేశారు. ఈ అధికారులు మా గ్రామ అధికారులే మాకు న్యాయం చేయాలి. ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బలపరిచిన క్యాండిడేట్లని ఆ రోజు 1 గంటల వరకు ఎలక్షన్ కంప్లీట్గా అయిపోయింది. తర్వాత లెక్కింపు స్టార్ట్ అయిపోయింది సార్. అప్పటి నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా 1 నుంచి 5 వార్డుల వరకు గెలుపొందాం. కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక ఓటుతోని సర్పంచ్గా సన్ప సుజాత అనే క్యాండిడేట్ రిటర్నింగ్ అధికారి ఎలక్షన్ అధికారికి గెలుపొందినట్టుగా పత్రం కూడా ఇచ్చింది. ఆ రోజు నుంచి అవతల ప్రతిపక్షంగా నిలబడ్డ బీఆర్ఎస్ అభ్యర్థి మాదే 3 ఓట్లతో గెలిచిందని చెప్పేసి పబ్లిక్ చేసి ఆ స్కూల్ ముందు ధర్నాలు చేయడం అది చేసింది సార్. పెట్రోల్ పోసుకొని కూడా అది చేసింది వాళ్ళ పిల్లగాళ్ళతో. ఇవన్నీ ఫేక్గా చేసింది అంతా. ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించిళ్ళు. సన్ప సుజాత సుదర్శన్ వాళ్ళ భార్య గెలిచినట్టుగా అభ్యర్థి ప్రకటించి పత్రం కూడా ఇచ్చింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందరి ముందు. ఇది చేసిన తర్వాత మళ్ళీ 18వ తారీఖు నాడు ఉప సర్పంచ్ ఎన్నికతో కూడా వచ్చింది అధికారి కాదు. రిటర్నింగ్ అధికారి గ్రామ పంచాయతీకి వచ్చి ఉప సర్పంచ్ కూడా క్యాండిడేట్ని డిక్లేర్ చేసి వెళ్ళిపోయింది సార్. ఈరోజు మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వాళ్ళు నోట్స్ కావాలని చెప్పేసి డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి గ్రామంలో బాగా డిస్టర్బెన్స్ చేసి ఇది క్రియేట్ చేస్తున్నారు సార్. వాస్తవానికి మాకు గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సన్ప సుజాత. గెలిచినాను. గెలిచినాక తర్వాత లోపలికి పిలిచినారు మేడం. గెలిచినాక ఫామ్ ఇచ్చారు. ఆరో మేడం నాకు ఫామ్ ఇచ్చారు, నువ్వు గెలిచినవమ్మా ఇక అని ఇక ఫామ్ ఇచ్చారు. ఫామ్ ఇస్తే బయటికి వచ్చేసిన పట్టుకొని బయటకు వచ్చిన బయట నిలబడ్డ తర్వాత ఏమో ఎట్లా 3 ఓట్లతో ఎట్లా గెలుస్తుంది గెలవదు కదా మళ్ళీ అని రీకౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్ మళ్ళీ నాకు ఫామ్ ఇచ్చారు కదా, మళ్ళీ రీకౌంటింగ్ అయిందో నేను అక్కడనే నిలబడి ఎక్కడనే ఉన్నా. మళ్ళీ ఇక రీకౌంటింగ్ అని చేసి ఇక అధికారులు అందరు ఉన్నారు. ఆరో మేడం ఉంది, ఇక సిఎస్ఆర్ ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు, అధికారులు చాలా మంది ఉన్నారు లోపల. మళ్ళీ రీకౌంటింగ్ చేస్తున్నారు. రీకౌంటింగ్ చేసినాక తర్వాత మళ్ళీ ఆమెకు వచ్చి ఇక ఒక్కటి తోటి గెలిచినాం అని ఆమెకి ఇచ్చారు. ఏంది నాకు ఇచ్చారు కదా ఫామ్, మళ్ళీ ఆమెకి ఎట్లా చెప్తారా అని నాకు అసలు ఎట్లా అనిపించింది. అక్కడనే కూర్చున్నా, పడిపోయి అక్కడనే ఉన్నా. ఏంది అసలు ఏం జరుగుతుంది లోపల, అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అట్లా, మరి ఆమె వాళ్ళు కులమని చేస్తున్నారా, మరి ఏంది నాకు ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు. నాకు గెలిచిన ఫామ్ ఇచ్చారు కదా, ఫామ్ ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఆమెకి ఎట్లా చేశారు అని నేను అక్కడనే ఉన్నా. మహబూబాబాద్ జిల్లా దామరవంచలో ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ గా గెలిచారని ధ్రువపత్రం ఇచ్చారు. ఎన్నికల అధికారుల నిర్వాహకం అని తెలుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. లక్ష్మి, సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. మొన్న లాస్ట్ విడత ఎన్నికలు జరిగిన సమయంలో మొదట 3 ఓట్లతో గెలిచినట్టు సర్పంచ్ అభ్యర్థి స్వాతిని ప్రకటించి ధృవీకరణ పత్రం అందజేశారు. అరగంట తర్వాత మళ్ళీ రీఓటింగ్ కోరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన సుజాతకు మరోసారి ఓట్లు లెక్కించి తర్వాత ఒక్కోటుతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సుజాత గెలిచినట్లు మరోసారి ధృవీకరణ పత్రం ఆర్ఓ విజయ్ గారు అందించారు. దీంతో విచిత్ర పరిస్థితి నెలకొంది. అయితే రెండోసారి ప్రకటించిన సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి లేరు అని, మేము లేము, మాకు ఇచ్చారు, మేము బయటకు వచ్చాక ఇది జరిగిందంటూ వాళ్ళు ఆరోపిస్తుంటే, లేదు అధికార యంత్రాంగం ఏజెంట్ల సమక్షంలోనే రెండోసారి రీకౌంటింగ్ చేశారు. ఆ సమయంలోనే సుజాత గెలిచిందంటూ కూడా ఆర్ఓ అటు ధృవీకరణ పత్రం అందజేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ తరుణంలో నిన్న ఈ రోజు మొత్తం కూడా ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కూడా మేమంటే మేము అని ప్రచారం చేసుకోవడమే కాకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే అధికారులు చెప్తున్న విషయానికైతే సుజాత సర్పంచ్ అభ్యర్థిగా గెలిచింది ఒక్కోటితో. ఆమె ప్రమాణ స్వీకారానికి మేము ఏర్పాట్లు చేస్తున్నామని కొద్దిసేపటి క్రితము ఎంపీడీఓ ప్రకటించారు. అయితే అటు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసే అవకాశం, బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఒక
భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకా మరి కాసేపట్లో అక్కడికి అధికారులు ఆర్ఓ అందరు కూడా చేరుకొని ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది వరలక్ష్మి. మొత్తానికైతే సుజాతతో ప్రమాణ స్వీకారం చేయించడానికైతే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా చూస్తారు దీన్ని అనేది అక్కడ పెద్ద ఎత్తునైతే ఇరు వర్గాలకు సంబంధించిన వారైతే అక్కడ పెద్ద ఎత్తున గుమికూడిన పరిస్థితి ఉంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.